మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. హలో అండి, ఐఎమ్ డాక్టర్ రవితేజ రామశెట్టి, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్, మెడికల్ హాస్పిటల్స్ చందనగర్. మూత్రనాళం సన్నగా ఉండడం అనేది దాని టర్మ్ ఏంటంటే యూరిథ్రల్ స్ట్రక్చర్ అంటారండి. పెనిస్ టిప్లో కూడా సన్నగా అవుతుంటుంది, దాన్ని మియోటల్ స్టెనోసిస్ అని అంటారు. సో ఇదేంటి అంటే మనకి రిపీటెడ్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నప్పుడు కానీ, లేదంటే చిన్నప్పటి నుంచి మనకి ఫైమోసిస్ అంటే ముందు చర్మం, పినైల్ ముందు చర్మము కొద్దిగా మూసుకుపోవడం అట్లా ఉన్నప్పుడు లోపల కొన్ని చేంజెస్ జరుగుతాయండి. ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా యూరిన్ నాళం అనేది సన్నగా అవుతుంటుంది. అలాగే బిఎక్స్ఓ అంటే బెల్లైటిస్ జిరోటికా ఆబ్లేటరెన్స్ అనే కండిషన్ ఉంటుంది, ఒక టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనమాట. సో ఇట్లా వచ్చినప్పుడు కూడా మనకి మూత్రనాళం సన్నగా అవుతూ ఉంటుంది. అండ్ మనకి ఇంతకుముందు ఏమైనా ఆపరేషన్స్ చేసినా, అంటే పెనిస్లో ఏమన్నా ఇంటర్వెన్షన్స్ చేసినా, ఇంతకుముందు క్యాథెటర్స్ అట్లా ఏమైనా వేసినా కానీ, లేదంటే వేరే ఆపరేషన్స్ చేసినప్పుడు కానీ ఈ రిపీటెడ్ ఇరిటేషన్స్ వల్ల కూడా మనకి యూరిన్ ట్రాక్ట్ అనేది సన్నగా అవుతుంటుంది. సాధారణంగా మనకి యూరిన్ నాళం అనేది సన్నగా అవుతున్నప్పుడు యూరిన్ పోయడం అనేది కొద్దిగా కష్టంగా మారుతుందండి. అంటే యూరిన్ పోసినప్పుడు కొద్దిగా ప్రెషర్ ఎక్కువ పెట్టి పోయాల్సి ఉంటుంది. అండ్ యూరిన్ సన్నగా వస్తూ ఉంటుంది. యూరిన్ పోసినప్పుడు మంట ఎక్కువ అవుతూ ఉంటుంది. యూరిన్ పోసిన తర్వాత కూడా కొంత భాగం యూరిన్ అనేది మనకి లోపల మిగులుతుంది, ఇంకా పోయలేకపోతున్నాను అన్న ఫీలింగ్ వస్తుంటుంది. నార్మల్గా యూరిన్ ఒక 30 సెకండ్లో పోస్తే ఇట్లా స్ట్రక్చర్ సన్నగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఆ టైం అనేది ఎక్కువ ఉంటుంది. ఒక 1 minute కానీ 2 minutes కానీ అట్లా నిల్చొని చిన్నగా పోస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఈ రిపీటెడ్గా మనకి యూరిన్ నిల్వ ఉండడం వల్ల, సన్నగా పోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ ఉంటుంది. దీనివల్ల మంట రావడము, జ్వరం రావడము, ఒకసారి కిడ్నీలు ఎఫెక్ట్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. యూజువల్గా మనకి యూరిథ్రల్ స్ట్రక్చర్ కానీ మియోటల్ స్టెనోసిస్ కానీ ఏంటంటే మందులతో కరెక్ట్ అవ్వడం అనేది పెద్ద ఎక్కువగా ఉపయోగం ఉండదండి. యూజువల్గా దీనికి ఆపరేషన్స్ అనేది వెళ్తూ ఉంటాం. అంటే యూరిథ్రల్ డైలటేషన్ కానీ, దీనికి ఆప్టికల్ ఇంటర్నల్ యూరిథ్రాటమీ అని ఒక ఎండోస్కోపిక్ చికిత్స ద్వారా మనం దీన్ని కరెక్ట్ చేయొచ్చు. ఇంకొకటి బకల్ మ్యూకోజల్ గ్రాఫ్ట్ యూరిథ్రోప్లాస్టీ అంటారు. అంటే బొగ్గులోంచి చర్మం తీసి మనకి కింద ఆ యూరిథ్రా ఏరియాలో అటాచ్ చేసి రిపేర్ చేస్తాం. సో దీనివల్ల మనకి ఈ రిపీటెడ్గా ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా, మళ్ళీ సన్నపడకుండా మనకి చేసుకోవడానికి వీలుగా ఉంటుంది.